అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరి ఇంట్లో వంటగదికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. వాస్తు ప్రకారము వంటగదిలో కొన్ని వస్తువులు పెట్టినట్లయితే అనేక చెడు ఫలితాలొస్తాయి. ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఇంటికి వంటగది గుండెకాయ లాంటిది. వాస్తుశాస్త్రము వంటగదిలో మనం పెట్టే వస్తువులను బట్టి మన యొక్క జీవితము ఎలా ఉండాలి అన్న విషయం నిర్ణయింపబడుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారము వంటగదిలో ఏ వస్తువులు పెట్టకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. వాస్తుశాస్త్రం ప్రకారము కొన్ని వస్తువులు వంటింట్లో పెట్టినట్లయితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. నెగటివ్ ఎనర్జీ వ్యాపించినప్పుడు అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడే అవకాశం కూడా ఉంది. వంటగదిలో ఏ వస్తువులు ఉండకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాము. వంటగదిలో విరిగిపోయిన వస్తువులు, పగిలిపోయిన వస్తువులు, అలాగే కాడలుడిపోయినవి, మసిబారిపోయినవి, ఇలాంటి వస్తువులు ఏవి కూడా ఉండకూడదు. ఇలాంటి వస్తువులు కనుక ఉన్నట్లయితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. అప్పుల భారం కూడా ఇలాంటి వస్తువులు వంటింట్లో ఉన్నట్లయితే అప్పుల భారం కూడా పెరుగుతుంది. వంటగదిలో మనం ఆహారం వండుకొని తింటూ ఉంటాం కాబట్టి వంటగది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. ఇంటిని శుభ్రం చేసుకునే చీపుర్లు, డస్ట్బిన్లు, అలాగే ఇల్లు తుడుచుకునే మాపులు మొదలైన మురికిగా ఉండేవన్నీ కూడా వంటగదిలో ఉండకూడదు. వంటగదిలో వీటిని పెట్టినట్లయితే కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలు అవుతారు. కొంతమంది వంటగదిలో పక్కనే పూజాగది పెట్టుకుంటూ ఉంటారు. వంటగదిలో ఎప్పుడూ పూజాగది ఉండకూడదు. వంటగదిలో ఉన్న పూజాగదిలో పూజలు చేసుకున్నట్లయితే ఆ పూజలకు ఎలాంటి ఫలితము ఉండదు. చాలామంది ఇళ్లలో వంటలు చేసుకున్న తర్వాత వంటగదిలో సామాన్లన్నీ కూడా బోర్లా పెడుతూ ఉంటారు. వాస్తుశాస్త్రం ప్రకారము వంటగదిలో వస్తువులను బోర్లించటం మంచిది కాదు. ముఖ్యంగా అన్నం వండుకునే రైస్ కుక్కర్లు, పెనాలు, బాండీలు మొదలైనవి తలకిందులుగా పెట్టకూడదు. ఇలా గనక పెట్టినట్లయితే అప్పుల సమస్యలు ఏర్పడతాయి. చాలామంది వంటగదిలో డబ్బాలను ఒకదాని మీద ఒకటి పెడుతూ ఉంటారు. అలా ఎప్పుడూ పెట్టకూడదు. డబ్బాలను ఎప్పుడు ఒకదాని పక్కన ఒకటి పెట్టాలి. పాత వార్తాపత్రికలను వంటగదిలో ఎప్పుడూ పెట్టకూడదు. కిచెన్లో ఖాళీ డబ్బాలు ఉండకుండా చూసుకోవాలి. ఒకవేళ ఖాళీ డబ్బాలు ఉన్నట్లయితే వాటిని ఈశాన్యము, తూర్పు లేదా ఉత్తర దిశల్లో పెట్టుకోవాలి. కొంతమంది వంటగదిని మరింత అందంగా అలంకరించుకోవటం కోసము అద్దాలు పెడుతూ ఉంటారు. కొంతమంది చూడ్డానికి చాలా చక్కగా ఉండాలనే ఉద్దేశంతో గాజు వస్తువులను అలమరలో పెడుతూ ఉంటారు. అయితే వంటగదిలో పొరపాటున కూడా ఇవన్నీ పెట్టకూడదు. కిచెన్లో అద్దం పెట్టడం వలన నెగటివ్ ఎనర్జీ వస్తుంది. అద్దం పెట్టడం వలన ఇంట్లోని ఆనందము హరించుకుపోతుంది. అంతే, అది మాత్రమే కాదు, అగ్నిదేవుడి యొక్క ప్రతిబింబము అద్దంలో కనిపిస్తే అగ్నిదేవుడి ఎనర్జీ పెరుగుతుంది. అది కుటుంబానికి మంచిది కాదు. వంటగది ఎప్పుడూ కూడా చాలా శుభ్రంగా ఉండాలి. అపరిశుభ్రంగా ఉన్నట్లయితే ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవత కొలువై ఉంటుంది. రాత్రి సమయంలో అన్నం తిన్న తర్వాత అట్ల గిన్నెలను షింకులో అలాగే వదిలేయకూడదు. ఒకవేళ అప్పుడు శుభ్రం చేసుకోవడానికి కుదరకపోతే అంట్ల గిన్నెలను బయటపెట్టి వంటగది స్టవ్ మొత్తం క్లీన్ చేసుకొని పడుకోవాలి. కాకుండా వంటగది అపరిశుభ్రంగా ఉన్నట్లయితే ఇంట్లో అనేక సమస్యలు వస్తాయి. వంటగదిలో ఉపయోగించే కత్తులు, కత్తిపీటలు, కత్తెరలు మొదలైన పదునైన వస్తువులను ఉపయోగించిన తర్వాత అలాగే వదిలేయకూడదు. వీటిని వెంటనే సరైన స్థలంలో భద్రపరచాలి. వీటితో ప్రమాదాలు జరగటమే కాదు, ఆర్థిక నష్టం కూడా జరుగుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారము వంటగదిలో ఒక వస్తువును కనుక పెట్టినట్లయితే ఆ వస్తువు వలన అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వాస్తుశాస్త్రం ప్రకారము వంటగదిలో ఒక చిన్న మట్టి కుండను లేదా మట్టితో తయారు చేసిన గిన్నెను లేదా చిన్న మట్టితో తయారు చేసిన కలశాన్ని నీళ్లతో నింపి ఉంచినట్లయితే ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు. సంపద పెరుగుతుంది. వంటగదిని ఎప్పుడు ఆగ్నేయ దిశలో నిర్మించుకోవాలి. తూర్పు దిశలో గ్యాస్ స్టవ్ ఉండాలి. ఆహారం తయారు చేసే వ్యక్తి తూర్పు ముఖంగా ఉండి వంట చేయాలి. ఇలా చేయటం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వంటగదిలో వంట చేసేవారు ఎట్టి పరిస్థితిలో కూడా దక్షిణం వైపు తిరిగి వంట చేయకూడదు. వంటగదిలో ఎప్పుడు గోధుమ పిండి, బియ్యము, నూనె, పసుపు, ఉప్పు అయిపోకుండా ఉండేలా చూసుకోవాలి. అంటే ఈ వస్తువులు అయిపోయిన వెంటనే ఆ డబ్బాలను వాటిని తీసుకొచ్చి నింపుతూ ఉండాలి.
ఎప్పుడూ ఈ డబ్బాలను ఖాళీగా ఉంచకూడదు. వంటగదిలో ఉప్పును గాజు సీసాలో కానీ జాడీలో కానీ భద్రపరచాలి. ప్లాస్టిక్ డబ్బాలో ఉప్పును ఎప్పుడూ పెట్టకూడదు. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ కూడా వంటింట్లో ఎక్కువ ప్లాస్టిక్ గాజు వస్తువులను మాత్రమే ప్రస్తుత కాలంలో ప్రతి వంటింట్లో గాజు ప్లాస్టిక్ స్టీల్ పాత్రలనే ఎక్కువగా ఉంచుతున్నారు. కానీ వాస్తుశాస్త్రం ప్రకారము వంటగది పశ్చిమ దిశలో రాగి ఇత్తడి పాత్రలను ఉంచినట్లయితే చాలా మంచిది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఇది ఒక చిన్న ఉపాయము. వంటగదిలో నీటి బిందెను లేదా నీటి కుండను ఈశాన్య దిశలో ఉంచాలి. వంటగదిలో సింకు వంటగది ఈశాన్య దిశలో ఉండాలని వంటగదిలో ఉండే సింకు ఈశాన్య దిశలో ఉండాలి. వంటగదిలో 5 వస్తువులు ఎప్పుడూ అయిపోకుండా చూసుకోవాలి. పసుపు, ఉప్పు, పిండి, బియ్యము, నూనె, ఈ 5 వస్తువులు కూడా ఎప్పుడూ అయిపోకుండా ఉండాలి. ముఖ్యంగా వంటింట్లో ఉండే బియ్యపు డబ్బా ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. ఈ 5 వస్తువులు కనుక అయిపోయినట్లయితే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. వంటగదిలో బెడ్సెన్స్ ఎప్పుడూ కూడా పెట్టకూడదు. వంటగదిలో ఉండే షింకు ఎప్పుడూ ఖాళీగా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. వాస్తుశాస్త్రం ప్రకారము వంటగదిలో ఎప్పుడు పాదరక్షలు వేసుకొని తిరగకూడదు. అలా గనక పాదరక్షలు వేసుకొని తిరిగినట్లయితే ఇంట్లో అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. వంటగదిలో అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది కాబట్టి వంటగదిలో పాదరక్షలు వేసుకొని ఎప్పుడూ తిరగకూడదు. ఈ వీడియోలో చెప్పిన విధంగా వంటగదిలో ఈ వస్తువులు పెట్టకుండా ఉన్నట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.